రాజ్యసభ సభ్యులు వరుసగా వెళ్ళిపోతుంటం చూసి జగన్ భయపడిపోతున్నాడు. ఇది ప్రచారం. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోగానే 6 నెలల తిరక్క ముందే 4 ఎంపీలు వెళ్ళిపోయారు బీజేపీ. ఆనాడు భయపడి పంపించింది తెలుగుదేశం. అందువల్లనే 5 ఏళ్లు వాళ్ళ జోలికి రాలేదు, తెలుగుదేశం జోలికి ప్రశాంతంగా నడుచుకుంది మళ్ళీ అధికారులు. జగన్ అట్లాగా మొన్న 3 పంపించాడా? లేదు. బీజేపీ నా వాళ్ళని లాక్కుంటుందని ఏమైనా భయపడ్డా? లేదు. తను భయపడి తన దగ్గర ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యులు 7 8 మందిని ఏమన్నా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ఇవ్వలేదు. అంటే జగన్ అయితే భయపడి పంపించడం. ఇంతకుముందు సోనియాకి భయపడలేదు, వీళ్ళకి భయపడేదే లేదు. జైల్లో పెట్టడం కంటే ఏం చేస్తారు? ఊరేస్తారా? అంతకు మించి ఎవడేం చేయలేడు కదా అనేటటువంటిది ఒక ఫీలింగ్ ఉంటుంది. అది పొగరని అవతల వాళ్ళు ప్రత్యర్థులు అంటారు, ఆత్మవిశ్వాసం అని చెప్పేసి యువతల వాళ్ళు అంటారు. ఎవరు ఏదైనా సరే జగన్ భయపడుతున్నట్టయితే అనిపించట్లేదు.